ఇట్రా అచ్చా నేను చెప్పాలి పాయసం ఎంత బాగుందో అది ఎలా చేశారో నాకు చెప్పాలి అది ఆ షాప్ వాడు చేశారు. ఏం మీరు కదా నిజంగా ఇది కేరళలో ఒక స్పెషల్ షాప్ ఉందన్నమాట. జస్ట్ లైక్ బంగారు లాగా అతను చేశాడు. ఓకే మేము చేస్తాం. చేస్తుంది ఇంట్లో చేస్తుంది చాలా బాగుంది మాత్రం చాలా బాగుంది టూ గుడ్ లేండి. అది పాలడ. దేంతో చేస్తారు పాలు పాలు రైస్ అవన్నీ రైస్ ని డ్రై చేసేసి అటుకులా అటుకులు కాదు రైస్ ని ఏమంటారు వండుతారు. రైస్ పొడిని వండేసి దాన్ని పీసెస్ కింద చేసి సుమగారు ఉన్నారు ఇక్కడ పర్సనల్గా ఏం చూపించాం సీక్రెట్ అనమాట అంతా కానీ సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇన్నేళ్ళు నా నిరీక్షణలో మీ ప్రతి ఇంటర్వ్యూ చూసుకుంటూ వచ్చాను. మిగతా వాళ్ళు అడిగిన నేను అడగకూడదని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నాకు కూడా వచ్చిన మేజర్ ప్రాబ్లం అదేనండి. అంటే ఓవర్ ది ఇయర్స్ నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. అయితే ఎవ్రీవన్ అంటే ఎప్పుడైతే సే 2009 దగ్గర నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ లేకపోతే అంతకుముందు జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ సేమ్ క్వశ్చన్స్ నాకు కూడా అయితే సరే వాళ్ళు కూడా నా మీద అభిమానంతో వచ్చి ఇంటర్వ్యూ కావాలనే వాళ్ళు తప్ప కాదు. కాబట్టి నేను కూడా సరే నో ప్రాబ్లం లేదు చెప్తున్నా కానీ నాకు కూడా ఇబ్బంది అనిపించలేదు. కరెక్టే. మీరు యాక్చువల్లీ నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు సీరియల్తో మొదలుపెట్టిన మీ జర్నీ ఈరోజు సినిమా వరకు ఎన్నో ఫినాన్షియల్గా టెన్షన్స్ పడి ఎన్నో ఫేస్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంత జర్నీ చూశాక ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? కొన్నిసార్లు చాలా ఆనందంగా ఉంటుంది, కొన్నిసార్లు భయం వేస్తుంది. అంటే ఒకవేళ లైఫ్లో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాం, ఓకే కంఫర్టబుల్ లైఫ్, కారు ఉంది, లేకపోతే తినడానికి ఫుడ్ ఉంది, ఇవన్నీ ఓకే, ఒక ఇల్లు ఉంది, ఇవన్నీ హ్యాపీ. ఒకవేళ అవన్నీ జరగకపోయి ఉంటే అనే ఆలోచన వస్తే అది భయం వేస్తుంది. ఒకవేళ నేను కనుక ఆ రోజున ఎడాపెడా చెయ్యకపోయి ఉంటే, తీర్చకపోయి ఉంటే ఏమై ఉండేది అంటే ఇంకో మలుపు తీసుకునేది కదా, అలాంటివన్నీ అనుకుంటే భయం వేస్తుంది. బట్ ఇట్స్ ఆల్ స్వీట్ మెమరీస్. అప్పుడు పడ్డ కష్టాలు, కాలు దెబ్బలు తగిలినా, దవడలు పగిలినా, చేతులు కొన్ని అంటే ఇంచుమించు ఫ్రాక్చర్ లాగా బెణికినా, ఇవన్నీ జరిగినా ఓకే ఐఎమ్ హ్యాపీ. ఏదైనా ఆర్ట్ కోసం నాకు ఇష్టమైన పని కదా, అందుకోసం. కానీ పాత సినిమాలో మీకు ఒక హీరో అమ్మాయిలు సిస్టర్స్ ఉంటారు. ఆ సినిమా చూసాక మిమ్మల్ని తిట్టుకున్నాను సార్. నేను మామూలుగా తిట్టుకోలేదు. స్వామి ఏం క్యారెక్టర్ అండి బాబు, నిజంగా నాకు మిమ్మల్ని చూసినా నాకు అదే క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు. దారుణం దారుణం క్యారెక్టర్ అలాంటిదండి. ఐ ఎంజాయ్డ్. అంటే యాక్చువల్గా ఆ సినిమా చేసేటప్పుడు అంటే ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ పర్ఫార్మెన్స్. నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలి. అందులో ఏంటి ఇక్కడ సెకండ్స్ వితిన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎక్స్ప్రెషన్స్ మార్చాలి. ఆ పక్కన ఇటు తిరగంగానే ఎక్స్ప్రెషన్ మార్చాలి, అటు తిరిగి మళ్ళీ ఏడవాలి, ఇటు తిరిగి నవ్వుకోవాలి, ఇన్ని ఉన్నాయి. అవన్నీ ఒక విధంగా నాకు ఛాలెంజింగ్గా ఉండేది. సో ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. నాట్ దట్ కిల్లింగ్ అవన్నీ కాదనుకోండి, బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక చోట ఉండి అలా కెమెరాకి ఫేస్ చేసి నువ్వా నిన్ను ప్రేమించకుండా నేను వదిలేస్తానా, ఎక్స్ప్రెషన్ ఏమో ఇంకోటి ఉంటుంది, పదాలేమో ఇంకొక అర్థాన్ని ఇస్తుంటాయి. అది చేయడం చాలా కష్టం. సో అవన్నీ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో ఐ డిడ్ అది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్, అందులో సిన్సియర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. జనతా గ్యారేజ్ ఇప్పటిది నిజంగా అసలు అద్భుతం అండి. అసలు మీరు నాకు అనిపించింది మీ కెరియర్ గ్రాఫ్ చూస్తే మీకు వచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి మీలో ఉన్న ఆ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి విధంగా అద్భుతమైన క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. చాలా మటుకు నాకు త్రూఅవుట్ దిస్ జర్నీ చాలా మటుకు మంచి పేరు తెచ్చినవే. కొన్ని ఉంటాయి, ఒక 50 అలాంటివి తేనివి ఉంటాయి, రెగ్యులర్గా మోసగా ఉంటాయి, కానీ మ్యాక్సిమం పేరు తెచ్చినవే. దో ఇట్ ఈస్ వెరీ స్మాల్. అంటే చాలా వరకు 5 నిమిషాలు, హార్డ్లీ 1 సీన్, 3 minutes ఇలాంటివే ఉన్నాయి. అవన్నీ కూడా పేరు తెచ్చినవే.